నేను నీరటి ఆంజనేయులు భూ నిర్వాహకుల సంఘం చందనవెల్లి అధ్యక్షుని. డైపుకు కంపెనీ, దీనికి ఆపోజిట్లో ఇదంతా నెక్స్టా కంపెనీ. ఇది మొత్తం బిట్ అంతా కాంపన్సేషన్ రాక మేము చాలా రోజుల నుంచి పోరాటం చేసి గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి పోరాడితే వీళ్ళంతా ఇష్టం వచ్చిన పని చేస్తుర్రు. నష్టపరిహారం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేరు. काम बंद करो भाई, चलो काम बंद करो. ఈ పని ఆపమంటే వీళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారు. ఇగో రేకులు వేస్తారు, ఇక్కడ ప్యాకప్ చేస్తారు భూమిలోకి రాకుండా. నష్టపరిహారం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. ఏ భయ్యా ఉత్తర కామ్ బంద్ కర్. ఇలా ఫోర్సుబుల్గా వచ్చేసి మా భూములన్నీ ఆక్రమించేసి మాకు నష్టపరిహారం ఇవ్వలేదు. భూమికి సంబంధం రేవంత్ రెడ్డి గారు అలాగే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు కూడా అన్యాయం చేసినాయి. ఇక్కడ మొత్తం ఛానల్ వేసి ప్యాక్ చేసిర్రు. ప్యాక్ చేసినాక గేటు పెట్టి లోపలికి రానిరు. ఇక ఇక్కడ పక్కన మైక్రోసాఫ్ట్ కంపెనీ పక్కన ఉంది. ఇది మీ ప్రజలందరూ గమనించాలి. ఇది మాకు సహకారం చేయాలి. రైతులకు అందరూ కూడా ఇక్కడనే కాదు, చందనవెల్లి అయింది, మరి హైదరాబాద్ సీతారాంపురం మొత్తం మరి ప్రభుత్వం దాడులు చేసి రైతుల భూములన్నీ లాక్కుంటారు. తెలంగాణ హిందూ సోషల్ టీవీ, భూ నిర్వాహకుల సంఘం చందనవెల్లి, నేను నీరటి ఆంజనేయులు. చూడండి ఇగో పరిస్థితి ఎట్లా ఉంది. काम बंद करो फिर चालू नहीं करना. ఈ చందనవెల్లి ఇండస్ట్రియల్ పార్క్ ఇది. ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇక్కడ రైతులకు 2018 నుంచి నష్టపరిహారం రాలేదు. మరి నష్టపరిహారం రాక ఇవన్నీ భూములు తీసుకోవద్దని చెప్తుంటే కూడా ఇప్పుడు ఈ నెక్స్టా కంపెనీ ఏదో కంపెనీ అంట మరి గత నెల కింద ఈ పని ఆపేయమని చెప్తే ఆపేసి మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు 25 నుంచి 30 ఎకరాల వరకు ఇక్కడ కంపన్సేషన్ రాలేదు ఈ ఏరియా అంతా. ఇక్కడ వర్క్ కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం ప్యాకప్ చేస్తుర్రు. చూడొచ్చు ఇక్కడ మొత్తం ఈ పక్కన మైక్రోసాఫ్ట్ కంపెనీ పక్కన వీళ్ళు THIIC తర్వాత నెక్స్టా కంపెనీ అని చెప్పి కంపెనీ చెప్తున్నారు. ఇదంతా వర్క్ నడుస్తున్నది. ఈ రైతుల మీద దాడి చేయడమే ఇది. ఒక కంపన్సేషన్ ఇవ్వకుండా, ఒక ల్యాండ్ ఇవ్వకుండా, రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత ఒక గుంట భూమి ఇవ్వకుండా కూడా మరి ఇలా దౌర్జన్యం చేస్తున్నారు రైతులపైన. చందనవెల్లి రైతులు ఎంత నష్టపోయారంటే మరి భూములు ఇచ్చినలకు ఒక ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా, ఒక 35 సంవత్సరాలు దాటితే మీకు ఉద్యోగం ఏమంటారు, మరి లోకల్లో కూడా ఉద్యోగాలు ఇచ్చలేరు. మరి ఇది చూడండి, ఇది 50 ఎకరాల భూమి ఇది.